హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ బై మహేష్. ఈరోజు మనం చాలా తక్కువ టైంలో తయారయ్యే టేస్టీ శనగింజల రోటి కారం పొడి ఎలా చేయాలో చూద్దాం. ఈ శనగింజల రోటి కారం పొడి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. శనగింజల రోటి కారం పొడి 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 కప్పుల శనగింజలు వేసి లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించడం వల్ల ఈ పొడి చాలా టేస్టీగా ఉంటుంది. వేయించుకున్నవి పక్కన ఒక గిన్నెలో వేసుకొని చల్లారిన తర్వాత వాటికి పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ లేకుండా ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా రోటిలోకి వేయించిన ఎండుమిర్చి వేసి బాగా దంచాలి. ఇది నున్నగా అయిన తర్వాత రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసుకొని నూరుకోవాలి. ఇప్పుడు పొట్టు తీసిన శనగింజలు వేసి బాగా దంచుకోవాలి. అవి దంచిన తర్వాత కాస్త చింతపండు, 10 వెల్లుల్లి రెబ్బలు వేసి మళ్ళీ దంచుకోవాలి. దీనిని మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ రోటిలో దంచిన కారం పొడి చాలా టేస్ట్ గా ఉంటుంది. దీనిని మనం 10 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్టైల్లో శనగింజల రోటి కారం పొడి రెడీ. మీరు కూడా ఈ టేస్టీ శనగింజల రోటి కారం పొడి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు.